ఒక అరటి పండ ఇచ్చి ఓపిక ఉండండి. పూజ స్టార్ట్ అవుతుంది, 2 నిమిషాల్లో పూజ స్టార్ట్ అయింది. అందరు కూడా రెడీగా ఉండండి. గణపయ్య దీవించరా, ఇంతింత కాదయ్య నీ మహిమలు, ఘనమైన పూజలు నీ కోసము, ఇంతింత కాదయ్య నీ కోసము. పార్వతి నందన లంబోదర, పావన రూప విఘ్నేశ్వర, పార్వతి నందన లంబోదర విఘ్నేశ్వర. ఓ గణనాథ చిన్ని పలుకులు నీ మాటలు, పసివాడి నవ్వులు నీ నవ్వులు, చిన్ని చిన్ని. ఓ గణనాథ తొలి పూజ నీవేలే విఘ్నేశ్వర, ఓ గణపయ్య దీవించర. హృదయహారతి నీకిస్తును, ఓ గణనాథ, ఓ కొబ్బరికాయ రద్దీరా అందరు గౌరమ్మ వేసుకున్నారా? 2 తమలపాకులు కలిసి చెప్పులు వేసుకోండి. మీకు కార్డు ఇచ్చారు కదా, అందులో కంకణం ఉంటుంది. మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారికి కంకణం కట్టు ఉంటుంది, దగ్గర పెట్టుకోండి. మీరు ఇప్పుడే కాదు, అగరవత్తులు ముట్టించి మీ యొక్క మంగళహారతి ముట్టించుకోండి. అగరవత్తి ముట్టించి 2 అగరవత్తులు ముట్టియండి. అగరవత్తులు 2 అగరవత్తులు ముట్టించి ఆ యొక్క మంగళహారతి ముట్టించుకోండి. దీప ప్రజ్వల మహార్త సమహార్తోస్త ఏతస్మూర్తకాలే సూర్యాదీనం నవానాం గ్రహాణం మే గ్రహాః అత్యంత అనుకూల్యత యోగ్యత బల సిద్ధిరస్తో. ఇప్పుడు శతమానం భవతి శతాయు పురుషతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః. అందరూ దయచేసి ఎవరు మాట్లాడవద్దు. మీరు ముందరున్న కర్తవ్యాన్ని ముందర పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు. అందరూ కుంకుమ ధారణ వేసుకోండి. అందరూ కుంకుమ పెట్టుకోండి. గౌరవం వేసుకున్నారా? జంబు, బియ్యం, తమలపాకులు, పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా కొన్ని రెడీ పెట్టుకోండి. పట్టుకోండి. నమస్కారం చేయాలి. ఓం హరి ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర మూర్తయే నమః. మన్నాద జగన్నాథ మద్రో జగద్గురో మమాత్మ సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కావాలి మీకు. అందరూ దయచేసి ఎవరు మాట్లాడవద్దు. మీ యొక్క అమ్మాయికి అబ్బాయికి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కావాలి. రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవ విద్యాహీనం నశోభంతి అంటారు. గోగువు ఇప్పుడు మనకు సీజన్ వచ్చేసింది. ఎంత బ్రహ్మాండంగా కనబడుతుంది అంటే బ్రహ్మాండంగా మంచి మనకు కళ్ళకు మంచి కనబడుతుంటుంది ఆ యొక్క మోదుగ పోపు. రూప యవ్వన సంపన్న, రూపం మంచిగా ఉన్నది.
మనకు రూపా యవ్వన సంపన్న విశాల కుల సంభవ. మనకి ఎంత కుల బాంధవులున్నా, సంఘంలో ఎంత బంధువులున్నా, విద్య లేకపోతే ఏమీ జరగదు. ఎవరు మనని దగ్గరకు తీయరు. అందుకొరకు మీకు కావాల్సింది ఏంటంటే విద్య. ఆ యొక్క సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కొరకు మీరు వచ్చారు ఇక్కడికి. మీ అమ్మాయికి అబ్బాయికి మీ యొక్క సరస్వతి అనుగ్రహం కావాలని మీరు అక్కడ పూజ చేస్తున్నారు. అందరు అక్షంతలు పట్టుకుని అయం ముహూర్తస్ముహూర్తోస్తో ఏతస్ముహూర్తకాలే సూర్యాదీనం నమానాం గ్రహాణమే గ్రహాః అత్యంత అనుకూల్యదేహం లోకకర్తారం విశ్వకర్మాణభ్యం ప్రాఘాతిన్వపాత్మన్న సానఘాచామరిషయ పంచవేద వక్తారా స్మర్తే గాద్యనృతం సత్యో జాతాద్వక్రేభ్యో పంచభ్యుగ్రే మన్వాదిమృపాయా సుచిత్యాధికారకాః బ్రహ్మ విష్ణు మహేశేంద్ర సూర్యమూర్తే ప్రాహ్యం పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండల నివాసన తేభ్య బ్రహ్మకులేనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఓం ఉమామేశ్వరాభ్య నమః, లక్ష్మీనారాయణాభ్య నమః, ఓం వాణీర్నగర్భాభ్య చేసుకోవాలి. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ. మీ యొక్క తండ్రి గారు కూడా నమస్కారం చేసుకోండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. అలాగే గురువు గారు కూడా నమస్కారం చేసుకోవాలి. ఈ యొక్క సృష్టిలో ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. అందుకొరకే వద్దు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మంచిగా నమస్కారం చేసుకోండి. అక్షంతలు ఆ యొక్క గౌరమ్మ దగ్గర ఉంచండి. మేడం అక్షంతలు గౌరవపతి గౌరమ్మ దగ్గర ఉంచండి. మీ ముందర కలశం చెంబు ఉన్నది కదా, ఆ యొక్క కలశం చెంబుల మధ్యవేలు ఉంగరవేలు తాకిచ్చి మీ యొక్క కళ్ళకు అద్దుకోవాలి 3 సార్లు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం బ్రహ్మణే నమః. అక్షంతలు పట్టుకోండి.